కాంగ్రెస్ పార్టీకి దేశంలో 3 రాష్ట్రాల్లో అధికార హక్కు ఉన్నా దక్షిణ భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాల నుంచి పార్టీకి ప్రధాన బలం వస్తోంది. కర్ణాటకలో అనుభవం గల నేత సిద్దరామయ్య ఇప్పటికే సీఎం పదవిలో కొనసాగుతుండగా, తెలంగాణలో అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కీలకమైన పరిణామం. గతంలో ఇతర పార్టీలలో పనిచేసిన ఆయన కాంగ్రెస్ లో చేరిన కొద్ది కాలంలోనే అత్యున్నత పదవికి చేరడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ వాతావరణం మెరుగుపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఓటమి సాధ్యం కాదని అనుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని విజయం వరకు తీసుకువెళ్లడంలో ఆయన పాత్ర కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ పై నమ్మకాన్ని చూపుతోందని చెబుతున్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ గణనను వేగంగా పూర్తి చేసి నివేదిక సమర్పించడం ద్వారా తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ జాతీయంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో ఈ చర్య రేవంత్ రెడ్డి సామాజిక స్పృహను చాటి చెప్పింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ టాప్ లీడర్లు బీసీ గణనను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భాలలో తెలంగాణలో జరిగిన ఈ చర్యను ఉదాహరణగా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా దాని ప్రభావం పడిందని, బీజేపీ బీసీ గణనపై మాట్లాడడం ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనపై హైకమాండ్ సంతృప్తిగా ఉందని చెబుతున్నారు. పార్టీ ఎజెండాను అనుసరిస్తూ ప్రాథమిక స్థాయిలో మార్పులు తీసుకురావడంలో ఆయన ప్రతిభను చూపిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. బీసీ గణనను ఒక సామాజిక విప్లవానికి నాందిగా చూస్తూ రేవంత్ కి సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇమేజ్ గణనీయంగా మెరుగుపడిందని, అది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి బలమైన ఆధారం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.